మేము ఇప్పుడు 100 సబ్స్క్రైబర్లు వచ్చారు కదా, అన్నదానం పెట్టించేదానికి కూరగాయలు కావాలి కదా, అందుకని మా ఊరు నుంచి వెళ్తున్నాము. మంచి అయితే వేరే లెవెల్లో ఉంది, అసలు వీడియో తీసేదానికి కూడా కుదరలేదు. అందుకే ఇదో టీ కోసం మాపి ఇద్దరం సిరో టీ తాగి బయలుదేరుతున్నాం. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో. బాయ్ చెప్పరా. ఇప్పుడు రాయచుట్లో ఉన్నాను, పోయి కూరగాయలు తెద్దాం, అందరికి పంచేద్దాం. లెట్స్ కంటిన్యూ ద వీడియో. చూడండి గైస్, సర్కిల్ అయితే తీసుకున్నాము, ఇంకా బయలుదేరాలి. లెట్స్ కంటిన్యూ ద వీడియో. చూడండి గైస్, టైం 7:30 అయిపోయినప్పటికి కూడా రాయచోటి టు కడప హైవేలో ఆ లారీ ఎంత దూరం వరకు కనిపిస్తుంది గైస్, చూద్దాం. ఇదిగో ఒక 60-70 స్పీడ్లో పోయి ఆపాలంటే కుదరదు. ఓకే, జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా డ్రైవింగ్ చేయండి, ఎప్పుడు జాగ్రత్తలో వేసి చూడండి. లైట్లు వేసినా కూడా కనపడడం లేదు. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. 8 అయితే అన్నీ కూడా టైం ఎట్లా కనిపిస్తుందో అసలు ఏం కనపడడం లేదు. చాలా ఒక 10లో కూడా పోవడం లేదు, నిదానంగా పోతున్నాను. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో. చాలా ఆనందంగా ఉంది గైస్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేపియాలని. వినాయకునికి పూజ చేసి స్టార్ట్ చేస్తారు కదా, ఆ వినాయకుని ఎదురుగానే స్టార్ట్ చేశాను మా టెంపుల్ దగ్గర. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో. మన దగ్గర ఉన్నప్పుడు సాయం చేయడం అంటే గెలిచామని సంతోషమైన అయి ఉండాలి, మన దగ్గర ఉంది అని భరోసా అయినా అయి ఉండాలి. మన దగ్గర ఏమీ లేనప్పుడు సహాయం చేయడం అంటే కేవలం మానవత్వం మాత్రమే ఉంటుంది. ఎన్నో అవమానాలు గైస్, స్టార్టింగ్ నుంచి చేసేటప్పుడు కానీ, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, నువ్వు ఎదుగుతావు, నీ మొహం చూసుకో, అది ఇది అన్నారు కదా. ఇప్పుడు ఫైనల్గా చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇలాంటి సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకా చేపిస్తూనే ఉంటానని ప్రమాణం చేస్తున్నాను గైస్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తావు కెమెరా కల్లా. హాయ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సబ్స్క్రైబర్లు మళ్ళీ ఎంతమంది వస్తే చేపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.